సాకులు చెప్పడం మానేయాలి. పారిపోయే రెండవ మార్గం ఇతరులను నిందించడం. నిందా నిందా నిందా. ఆదికాండాన్ని చూద్దాం. అది అసలు మొదలైంది అక్కడే. అప్పటి నుంచి ఇంకా ఆగలేదు. ఆదికాండం 2:16-17. మరియు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించెను, కొంచెం నొక్కి చెప్పాను ఒక పాయింట్ని చెప్పడానికి. మరియు దేవుడైన యెహోవా నరునికి ఆజ్ఞాపించని, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవు. ఇప్పుడు వాళ్ళు 1000 వేరే పనులన్నీ చేయవచ్చును, ఒకే ఒకటి మాత్రం దేవుడు చేయవద్దని చెప్పాడు. ప్లీజ్, మీరు కానీ క్రైస్తవులైతే దాని అర్థం మీకు బోరింగ్ జీవితం ఉంటుందని, ఏమీ చేయలేరన్నట్లు ప్రవర్తించకండి. మీరు అన్ని రకాల పనులు చేయవచ్చును. దేవుడు చేయవద్దనే ఒకే ఒక పని, పాపం చేయవద్దని. చేయకూడదనేది ఎందుకంటే మీరు దాన్ని చేస్తే అది దుఃఖాన్ని ఇస్తుంది. ఆమేన్. ఆదికాండం 2:18 నుంచి 25. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అని అనుకొనిను. అదంతా చదవనప్పుడు ఆయన స్త్రీని చేశాడు. ఆదాంకు ఆమెను ఎలా పిలవాలో తెలియలేదు కనుక ఆమెను చూసి అన్నాడు, ఓ మ్యాన్. అలానే మన పేరు వచ్చింది. అతనికి సహాయం చేయటానికి ఆదాము పక్కటెముకల్లో నుంచి చేయబడింది, కాలి అడుగు నుంచి కాదు. వాళ్ళిద్దరూ పక్కపక్కనే నడవాలి. ఎవరు క్రింద లేరు, ఎవరు పైన లేరు, పక్క పక్కనే. బాయ్, మీకు సంతోషంగా ఉందా? ఆదికాండం 3:13 వచనాలను చూద్దాం. ఎక్కువసేపు ఫోకస్ చేయగలరా? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలములైనో మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకుండునట్లు వాటిని తినకూడదు అన్ను. ఒకటి చెప్పనా, ఎన్నడూ అపవాదితో వివాదంలో పడకండి. నోరు మూసుకోమని చెప్పండి అంతే. పీరియడ్. సంభాషణ ముగిసిపోతుంది. అది వ్రాయబడి ఉంది. చూడండి, దేవుడు ఒకవేళ మంచి దేవుడైతే అలా మీ జీవితంలో జరగనిచ్చేవాడా? అపవాది నోరు మూసుకో, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన వద్ద ప్లాన్ ఉంది. నేను వినను, వాదించుకో. అపవాదితో వాదించకండి. ఆరో వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చే రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకునిచ్చెను, అతడు తిన్ను. తర్వాత జరిగిన గందరగోళం మీకు తెలిసిందే. ఇప్పుడు 17-19 చూద్దాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని ఆజ్ఞాపించినవి తింటివి కనుక. ఇప్పుడు స్త్రీలారా, నవ్వాల్సినట్లుగా నవ్వడం లేదు మీరు. నేను దాన్ని దాటి వెళ్తే బాగుంటుంది అనుకుంటారు. పురుషులకు తమ భార్య మాట వినకూడదని చెప్పడం లేదు. అయితే చెప్తున్నాను, ఆమె బుద్ధిహీనంగా ఉంటే మీరు వినక్కర్లేదని. నా భర్త నన్ను గాయపరిచేది ఏదైనా ఉంటే అది చేయనివ్వరు. నేను ఎలా అంటే, చూడండి, కొన్నిసార్లు సిల్లిగా ఉంటాను. అంటే ఎలా అంటే, నాకు ప్లాన్ ఉంటే నేను వెళ్తాను, నేను పట్టించుకొని ఒకవేళ సెంట్ లూయిస్ నేల మీద అంత ఐస్ ఉన్నా వెళ్తాను. డేవెల్ అంటే వద్దు, వెళ్ళొద్దు, నిన్ను బయటికి పంపి గాయపడినివ్వను. ఒక పురుషుడు భార్యతో ఆమె మీద ప్రేమతో ఒక విషయం చెప్పడం ఒక విషయం, ఆమెని జాగ్రత్తగా చూసుకోవడం. అయితే ఆమెని
మ్యానిపులేట్ చేసి అధికారం చేసి ఆమెకు అసలు బుర్రే లేదన్నట్లు ప్రవర్తించడం మరొక విషయం తెలుసుకోండి. ఒక పురుషుడు తన భార్యని క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు ప్రేమించాలి. అలాగే ఒక స్త్రీ తన భర్తకు లోబడి కలిసి ఉండాలి. తన భర్తతో దేవునితో సమానం అన్నట్లుగా అది తెలుసుకోవడం కష్టం కాదు. దాని మీద మరింత బోధిస్తే మీకు ఇష్టమని తెలుసు లేదా తెలీదు, సంతోషించరేమో, అయితే నాకు ఉన్న టైం అంతే. ఇప్పుడు ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళి చూద్దాం. మనం 11వ వచనం ఆదికాండం 3:11 చూడండి. అందుకు ఆయన, నీవు దిగంబరివని ఎవరు తెలిపారు? నువ్వు తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలాలు తిన్నావా అంటే, ఆదాము నీవు నాకిచ్చిన స్త్రీయే. ఆ వృక్ష ఫలాలను ఇస్తే తిన్నాను. అతను ఎలాంటి బాధ్యతను తీసుకోలేదు. ఇలా అనలేదు. ఓ అవును దేవా, ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ కథ ఎలా మలుపు తిరిగేదో. ఒకవేళ ఆదాము వెంటనే పశ్చాత్తాపడుంటే అన్నీ ఈనాడు ఉన్నదానికంటే ఎంతో వేరుగా ఉండేవి. అవును, ఆదామే మనలోని ప్రతి ఒక్కరికి ప్రతినిధి. ప్రతి ఒక్కరూ శరీరంలో నడిచేవారు అదే చేసేవాళ్ళం. నువ్విచ్చిన స్త్రీయే, ఆమె ఇచ్చింది, తిన్నాను, అది నా తప్పు కాదు. నువ్వే ఇచ్చావు, నువ్వు ఆమెను ఇవ్వకుండా ఉండాల్సింది. నీకు తెలుసుంటే అలాంటి ప్రభావం చూపుతుందని ఇవ్వకుండా ఉండాల్సింది. పదమూడవ వచనం, యెహోవా స్త్రీతో నీవు చేసింది ఏమిటని అడగ్గా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనేను. అది నా తప్పు కాదు, అపవాదే అలా చేశాడు. నాకు అది ఆసక్తికరంగా ఉంది. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. సాతానికి బాధ్యత ఉంది, స్త్రీకి బాధ్యత ఉంది, పురుషునికి ఉంది. దేవుడు వారందరితోనూ మాట్లాడాడు. సర్పంతో అన్నాడు, నీవు దీని చేసినందున నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. ఆయన స్త్రీతో నీ గర్భవేదనని మిక్కిలి హెచ్చించేదను. ఆదాంతో నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసంతో నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. ప్రతి ఒక్కరూ ఇప్పుడో అప్పుడో తమ పాపాలకు లెక్క అప్పగించవలసిందే. మీకు మీరుగా అప్పగించవచ్చునో లేదా మీరుగా సృష్టించిన పరిస్థితుల చేత లెక్క ఇచ్చేలా చేయబడతారు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పింది? కనుక దానికి బాధ్యత తీసుకుని ఇలా అంటాం, మంచిది దేవా, నువ్వే రైటు, నేను తప్పు, సాకనేది లేదు. ఈరోజు ప్రాక్టీస్ చేద్దామా చెప్పండి, సాకనేది లేదు. వావ్, నన్ను నిందించడానికి నేను తప్ప వేరెవరు లేరు. ఇప్పుడు మీకు తెలుసు, నేను అబ్యూస్ చేయబడ్డాను చాలా కాలం. ప్రతిదానికి దానిపైనే నింద వేశాను. నా తండ్రిని, నా తల్లిని, నా పరిస్థితులను, నేను కాలేజీకి వెళ్ళలేకపోయాను, ఫలానా. చూడండి, అది నా బాల్యంలో నాకు జరిగింది నా తప్పు కాదు, అది వాళ్ళ తప్పు. అయితే దేవుడు నాకేం స్పష్టం చేశాడంటే, నువ్వు రైటు, నీ పట్ల అలా జరిగి ఉండాల్సింది కాదు. మీ పేరెంట్స్కి నీ పైన అధికారం ఉంది, వాళ్ళు తప్పులు చేశారు, అవి నీ జీవితం పైన ప్రభావం చూపాయి. అయితే నువ్వు నన్ను నమ్మితే నేనది తీసుకుని దాని నుంచి అద్భుతమైంది చేస్తాను. కనుక మీరు చేదుగా ఉండవచ్చు లేదా మంచిగా, జాలితో నిండి ఉండవచ్చునో లేదా శక్తితో నిండి. ఆయన చెప్పాడు నిందించడం మానేయమని. ఒకవేళ మీ గతంలో ఏమైనా ఉంటే నిందిస్తున్నది మీ యొక్క ప్రస్తుత ప్రవర్తనకు లేదా ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఓ నిర్ణయం తీసుకోవచ్చుగా. నిందించడం మాని ఇలా అనేలా, దేవా నువ్వు సమానంగా అవకాశం ఇచ్చే యజమానివి, నేను నీ కోసం పనిచేస్తే నీ కోసం పనిచేసిన ప్రతిఫలాన్ని కోస్తాను. భూమి మీద ఏ మనిషి, నరకంలోని ఏ సాతాను నా జీవితం కోసం దేవుని మంచి చిత్తాన్ని దూరంగా ఉంచలేడు. నేను ఎదుర్కొనే వైఖరి అంటే దాని అర్థం ఇదే. భుజం మీద పేరుతో తిరుగుతూ ఉండడం మానండి. తెలుసా, అబ్యూజ్ చేయబడ్డాను. నేనంతా బాగు చేయడం స్వస్థతను గురించే అయితే మిగతా జీవితం అంతా బాగుపడటానికి వెచ్చించకండి. స్వస్థపడండి.
దేని నుంచి పని చేయాలో దాని నుంచి పని చేయండి. అవును, దానికి టైం పడుతుంది. అయితే ప్రయాణం నుంచి మీ పరిచర్యను చేయకండి. మీరు ఓ 2 నిమిషాలు ఉన్నాయి, మీకేం కావాలి? కాదు, నేను ఇక్కడున్న మట్టి తుఫాన్ని తీసేయాలి. ఆల్రెడీ చివరిగా ఈ ఒక్క వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 21:4. నేను అయిపోయింది అని చెప్పలేదు. నేను ఏదో చెప్పాను, త్వరగా ముగిస్తానని. దాదాపు ఓ 50 మంది లేచి వెళ్ళిపోయారు. నేను మాత్రం ఒక సర్వీస్ని త్వరగా వదిలి వెళ్తే అక్కడ ఉండి ఏం చెప్తున్నారో వినాలనుకునే వారికి అడ్డంకని తెలియదా? మీరు మాత్రం వెళ్ళి కారులో కూర్చుంటారు, మీ బంపర్ స్టిక్కర్స్తో, రైన్ స్టోన్ జీసస్ పిన్తో. ఒక 4వ వచనం, వారు ఏదోము దేశమును చుట్టిపోవలనని హోరుకొండ నుండి ఎర్ర సముద్రం మార్గముగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనులు ప్రాణము సొమ్మసిల్లిను. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్ము ఎందుకు రప్పించితిరి? ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ మన్నా మాకు అసహ్యమైంది అన్రి. ప్రభు యేసు, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము పాపము చేస్తిమి. ఎన్నిసార్లు మీరు కరిపించుకుంటారు? ఎన్నిసార్లు మరణం లాంటి పరిస్థితులు మీ జీవితంలో రావాలంటారు? మనకు ఒక క్లూ దొరకడానికి ముందు అది మనమే అని, అది బహుశా ఇంకెవరో కాదు, బహుశా మనమేనేమో. నేను ఉద్ధృతంగా డేవ్ మారాలని ప్రార్థించడం గుర్తుంది. ఇదంతా బహుశా 78లో జరిగింది. అంటే మధ్యస్థం ఎలా చేయాలో తెలుసుకున్నాను. అపవాది మీద అరవడం, నేల మీద పడి దానికోసం వెళ్ళేదాను. ఓ దేవా, దేవా నువ్వే ఎలాగైనా దేవుని మార్చాలి అంటే నేను నిజంగా దానిలోకి వెళ్ళాను. నా మనసు లోపల విన్నాను, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం దేవా ప్రార్థిస్తున్నాను. చివరికి మౌనంగా ఉండిపోయాక దేవుడు అన్నాడు, సమస్య డేవ్ కాదు అనుకున్నాను. మరెవరు ఈ సంబంధంలో? నేను ఆయనేగా ఉంది. దేవ్ కాకుండా మరెవరు? తర్వాత 2 రోజులు దేవుడు నాకు చూపించాడు నాతో కలిసి ఇంట్లో ఉండడం అంటే ఏమిటో. 2 రోజులు నేను ఏడ్చాను. నిజంగా అదే ఆరంభం. ఆరంభము నేను చెప్పాలంటే చాలా 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 దూరం వెళ్ళాలి. అయితే ఈరోజు నేను ఆనందించే అంత స్వాతంత్రపు ఆరంభం అదే. నేను మరొకరిని నిందించడం మానాలి. మిగతా అందరిలోనూ లోపం ఏమిటో చూడడం మాని నా ప్రవర్తనకు నేను బాధ్యత తీసుకోవాలి. ఎవరైనా దేవునికి స్తుతులు చెప్తారా? ఆమేన్. దేవా నిన్ను ప్రేమిస్తున్నాం, 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 ప్రేమిస్తున్నాం. నువ్వెంతో అద్భుతమైన వాడివి. ఈ వారం అంతా సమస్యలను ఎదుర్కోవడంలోని విలువను గురించి బోధించాను. అలాగే సమస్యలకు దూరంగా పారిపోవడం మానడం ఎంత ముఖ్యమో. ఇప్పుడు ఈ చివరి కొన్ని నిమిషాలు మరిన్ని ప్రేక్షకుల ప్రశ్నలను అడ్రస్ చేస్తాను. భయాన్ని జయించడం గురించి, ఎందుకంటే అదే మనం ఎదుర్కోకుండా చేస్తుంది. జింజర్ ఆ ప్రశ్నలను తెచ్చారు. సరే, వెంటనే ప్రశ్నలను చూద్దాం. ఈ ప్రశ్న చాలా గొప్పగా ఉంది. ఓహియో నుంచి రాస్తున్నారు. ఏమనంటే, జాయ్స్, భయాన్ని మీరు ఎలా పోగొట్టి దాని స్థలంలో దేవుడు నాకు ఇచ్చే విశ్వాసాన్ని పెట్టగలరు? ఎందుకంటే భయం అనేది నా జీవితంలోని ఒక భాగం. భయంతో పాటు ఎంతగానో చింత ఉంటుంది.
నా జీవితం నాకు భయం మాత్రమే నేర్పింది కనుక దాని చోట విశ్వాసాన్ని ఎలా తెచ్చుకోగలను? అందరూ ఇలా ఆలోచిస్తూ ఆరంభిస్తారు, నాకు ఈ భయం కానీ లేకుంటే. నిజమే, మనం ఎప్పుడు వింటామంటే భయం వచ్చినప్పుడే ద్వారానికి జవాబు ఇవ్వండి, భయం ద్వారాన్ని తట్టినప్పుడు దానికి విశ్వాసంతో జవాబు ఇవ్వండి. నిజమే, విశ్వాసం భయం కంటే గొప్పది. హద్దుగీత ఏమిటంటే భయం అనేది ఎన్నడూ పూర్తిగా పోదు. అది నా జీవితాన్ని మార్చేసింది. దేవుడు భయాన్ని ఫీల్ కాకుండా ఉండమని చెప్పడం లేదని గుర్తించినప్పుడు ఆయన మనల్ని ముందుకు సాగమని అంటున్నాడు. భయం వేసినప్పుడు ఆయన మనతో ఉన్నాడు కనుక బైబిల్ అంతటా మనం చూడగలం. భయపడకుండా ఉండడానికి అది చెప్పే కారణం, దేవుడు మనతో ఉన్నాడు. భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను. భయపడకుడి, ఎన్నడూ మిమ్మల్ని విడువను. మీరు నీళ్లలో నుండి వెళుతున్నా, అగ్ని నుండి వెళుతున్నా మిమ్మల్ని విడువను, ఎడబాయను. సూత్రం అదే, ఎన్నడూ భయం ఫీల్ కారనే పాయింట్కి చేరుకోమని అనుకోవడం మానాలి. ఎందుకంటే భయం అనేది సాతాను ప్రజల్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే మాస్టర్ స్పిరిట్. ఎలా అయితే విశ్వాసం ద్వారా దేవునికి మన జీవితంలో ప్రవేశం ఉంటుందో, శత్రువుకి భయం ద్వారా ఉంటుంది. కనుక అతడు మనకు వ్యతిరేకంగా భయంతో వస్తాడు. మీరు చేయగలిది తెలుసుకోవడం, నేనంటానే భయపడుతూ చేయండి. అంటే ఇలా అనడం మంచిదేనా? మన జీవితాల్లో కొంచెం భయం ఉన్నా ఎక్కువగా విశ్వాసాన్ని తెచ్చుకోగలమని? మనకు భయం ఉండాలని కూడా నేను చెప్పాలనుకోను. మనం భయాన్ని ఫీల్ కావచ్చును, అయితే దాన్ని మనం ఉంచుకొని అవసరం లేదు, లేదా అది మనల్ని మనం గుర్తించాలి. ఏమనంటే అది ఒక చెడు ఆత్మ అని. దేవుడు మనకు భయప ఆత్మని ఇవ్వలేదు కనుక అది ఒక ఆత్మ మనకు వ్యతిరేకంగా వస్తుంది, భావాలను బాధిస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నా మనం దాన్ని ఎదుర్కొని అనాలి, నాకు అనవసరం ఎలా ఫీల్ అయినా సరే నాకు దేవుడు పిలుపునిచ్చి చేయమన్నది నేను చేస్తాను అని. ఇది చాలా బాగుంది. సరే, శాండ్రా అనే ఆవిడ అడుగుతున్నారు, ఏమనంటే దేవునికి భయపడాలని మాకు చెప్పారు. అయితే నాకు తెలిసిందల్లా ఒకే రకం భయం. నా తండ్రి ఒక తాగుబోతు, నన్ను కొట్టేవారు. నాకు తెలీదు ఆయన ఎప్పుడు మంచిగా ఉంటారో లేదా తాగుతూ ఉంటారో. అందుకని ఎంతగానో చింతిస్తూ ఉండేదాన్ని. కనుక నేను ఎలా విశ్వాసాన్ని పొంది దేవుని ప్రేమను పొందగలను? దేవుడే నన్ను గాయపరుస్తున్నాడన్న భయం ఉంటే. నా బోధన ఈ స్త్రీకి సహాయం చేస్తుంది, ఎందుకంటే నేను అదే పరిస్థితి నుంచి వెళ్ళాను. పూర్తిగా భయం ఉండే వాతావరణంలో పెరిగానే అబ్యూజ్, మద్యపానం. ఆమె ఏం చెప్తుందో నాకు అర్థమయ్యింది. అయితే మీరు చేయలేనిది దేవుణ్ణి నిందించకూడదు. దేవుడు ప్రజల్లాంటి వాడు కాడు. వాళ్ళు గాయపరుస్తారు. ప్రజలు సాతాన్ చేత యూజ్ చేయబడతారు మనల్ని గాయపరచడానికి. అది దేవుని తప్పు కాదు. అప్పుడు ఈ ప్రశ్న వస్తుంది, దేవుడంత శక్తిమంతుడైతే ఎందుకు ఆపలేడు? బహుశా ఆ ప్రశ్నకు ఎవరి వద్ద నిజంగా మంచి జవాబు ఉండదనుకుంటాను. నేను దేవుణ్ణి ప్రార్థించాను ఆ పరిస్థితి నుంచి బయటకు తెమ్మని. ఆయన తేలేదు. అయితే మెరుగైంది ఏదో చేశాడు. దాని నుంచి వెళ్ళడానికి సహాయం చేసి బయటకు రప్పించాడు. ఇతరులకు సహాయం చేయగలిగే సామర్థ్యాన్నిచ్చి. విచారకరం, పేరెంట్స్కి తమ పిల్లలపైన అధికారం ఉంటుంది. వాళ్ళు తప్పైన వాటిని ఎంచుకుంటే ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది. ఈ స్త్రీ అర్థం చేసుకోవడానికి శుభవార్త, దేవుడు ఆమెకు రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తాడు గత అవమానానికి బదులుగా. ఆమె భయంలో జీవించక్కర్లేదు, అధ్యయనం చేయాలి, వాక్య అధ్యయనం. దేవుని ప్రేమ ఆమెను స్వస్థపరచనివ్వాలి. దేవుడు ఆమెను ప్రేమిస్తున్నాడు. ఆమె జీవితం కొరకు మంచి పథకం ఉంది. ఆమె ఆరంభం బాగుండకపోవచ్చు, అయితే ఖచ్చితంగా మంచి ముగింపును పొందగలదు. ఎక్కువగా మనం మన తండ్రిని పరలోకపు తండ్రితో సంబంధించి చూస్తుంటాం, కానీ వాళ్ళిద్దరూ ఏమాత్రం ఒకటి కారు. దేవుడు పరిపూర్ణుడు, పరిపూర్ణ ప్రేమ, మనల్ని కాపాడతాడు, మనల్ని చూసుకుంటాడు. అంటే విషయాల నుంచి వెళ్ళమని కాదు, ఆయన ఎన్నడూ వాగ్దానం చేయడు విషయాల నుంచి వెళ్ళమని. అయితే చివర్లో విజయాన్ని పొందుతామని వాగ్దానం చేస్తాడు. ఇది నిజంగా ఎంతో మంచి ప్రశ్న అనొచ్చు. ఇది నాకు చాలా నచ్చింది. ఇది ఇష్టం, ఎందుకంటే ఈ ప్రశ్న వేసింది ఒక యవనస్తురాలు, అయితే మనందరికీ వర్తిస్తుంది. ఆమె అంటుంది, నాకు 16 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి నా వయసున్న అబ్బాయిలతో మాట్లాడాలంటే ఎంతో భయం. నిజంగా, ఎందుకంటే గతంలో నేను ట్రై చేసినప్పుడు చిన్న చూపు చూశారు లేదా తీర్పు తీర్చడం. నాకు తెలీదు నన్ను నేను ఎలా చూసుకోవాలో. దేవుడు చేసినట్లుగా ఇంకా ఆ భయాన్ని జయించడం. ఇప్పుడు నాకు 18 ఏళ్ళు. ఏం చేయాలనుందంటే క్రీస్తులో నన్ను నేను పూర్తి పొటెన్షియల్తో జీవించాలనుంది. అయితే ఇప్పటికీ ఆ భయం ఉంది, కనుక నేనేం చేయాలి? అది నిజమే. ఆమె భయపడినప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రార్థన కూడా చెయ్యాలి. ప్రార్థించకుండా చేయాలనుకోకండి. దేవా, నీకు తెలిసేది నాకో సమస్య అని. శత్రువు ఇప్పుడు ఒకలా ఆమెని తన పంజాలో ఉంచుకున్నాడు. ఆమెకో 2-3 చెడు అనుభవాలు కలిగాయి, లేదా ఓ డజను, నాకు తెలియదు. బహుశా ఖచ్చితంగా ప్రజలకు ఆమె అంటే అయిష్టం లేదనుకుంటాను. అది ఆమె సొంత భయాల వల్లే వాళ్ళు చెప్పేది తప్పుగా తీసుకునేలా చేస్తున్నాయేమో. భయం అనేది విషయాల్ని ఎలా చూస్తామనే మన దృష్టిని బాధిస్తుంది.
ఒకరు పార్టీకి వెళ్ళి ఒక మూలని ఇద్దరు మాట్లాడుకోవడం చూడొచ్చు. వాళ్ళు వీళ్ళని ఓ 2-3 సార్లు చూడొచ్చు. ఒకవేళ ఈ వ్యక్తి అభద్రంగా ఉంటే అప్పుడు అనుకుంటాడు ఇతని గురించే మాట్లాడుకుంటున్నారని. వాళ్ళు అసలు ఇతన్ని అంతకుముందు చూడకున్నా. ఇక్కడ మళ్ళీ అది ఎక్కువ నమ్మకాన్ని పొందుతుంది క్రీస్తులో మీరెవరన్నది. ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తారన్న దాని గురించి అంతగా పట్టించుకోరు. నా దగ్గర ఈరోజు ఇక్కడ ఉండి గొప్ప జవాబు ఉంటే బాగుండు, ఈ 3 అడుగులు వేయండి, ఇంకెన్నడూ భయాన్ని ఫీల్ కారు అని చెప్పడానికి చాలా కాలంగా నాకు తెలుసు అటువంటిదేమీ లేదని. బైబిల్ చెప్తుంది మనం దానికి తగ్గట్టుగా ఉండాలని, ఎదుర్కోవాలని, ఎలా మాట్లాడతామన్నది చాలా ముఖ్యం. ఆమెను ఒప్పుకోమని ప్రోత్సహిస్తున్నాను. నేను భయపడను, భయంలో జీవించను, ప్రజలతో మాట్లాడడానికి భయపడను. ఆమెలా రోజుకు 100 సార్లు చెప్పొచ్చు, ఇంట్లో ఉన్నప్పుడో లేదా కారులో ఉన్నప్పుడో. భయం మీద ఆమె చేతికి అందిన దాన్ని చదవడం, తర్వాత భయపడుతూ చేయడం, బంధకంలో నివసించడానికి తిరస్కరించడం మరొక విషయం. ఇది ఆమె కోసం దేవుడి నుంచి వచ్చింది. ప్రార్థించడం ఆరంభించాలి, దేవుడు ఆమెకు సహాయం చేస్తాడని. బైబిల్ చెప్తుంది దేవుని సహాయం ఉంటుందని, ఆయన మనిషితోనూ సహాయం చేస్తాడని. నేను బోధిస్తున్నప్పుడు నాకు తెలుసు వారిలో కొందరికి నేను నచ్చకపోయే అవకాశం ఉంటుందని. జీవితం అంతా వాళ్ళు నన్ను ఇష్టపడేలా ట్రై చేస్తూ గడపలేను. కనుక నేను దేవుణ్ణి నమ్మాలి, సహాయం చేస్తాడని. ఎప్పుడూ సహాయం కోసం ప్రార్థిస్తాను, నమ్ముతాను చేస్తాడని. అలాగే ఆమెకి చేస్తాడని నమ్ముతాను. అవును, అదెంతో బాగుంటుంది. మరొక విషయం సహాయం చేసేది ఏంటంటే, ఎదుర్కొనే భయం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే పొటెన్షియల్గా దాని నుంచి వచ్చే లాభాల గురించి ఆలోచించడం, ఏం తప్పు జరుగుతుందో అన్న భయం మీద నివసించడం. ఇది ఈ పరిస్థితుల్లో ఒకేలా విషయాల నుంచి వెళ్ళేప్పుడు అవతల వైపున విజయం. ఖచ్చితంగా ఒక నూతన సంబంధాన్ని చేసుకోవడంలోని మంచి విషయాలు లేదా గతంలో లేని బలవంతంగా చేసుకునే సంబంధాలు ఎన్నో లాభాలను మీరు పోగొట్టుకుంటారు ఒకవేళ మీ నిర్ణయాలను భయంగా గాని చేస్తుంటే. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్ కి, పార్ట్నర్స్ కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి www.jmmindia.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి, మా సాధనాల గురించి తెలుసుకోండి, జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.